శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఇది రవిరేఖ, ఇక్కడ ధనరేఖ ఉంటుంది. ఈ రవిరేఖ అనేటువంటిది కామన్గా అన్ని సింపుల్గా చెప్పుకుంటూ వస్తారు. ధనరేఖలో ఎక్కడ కలిసిపోయినా శ్రమ లేకుండా ఎవరో ఒకరి వల్ల ధనం చేకూరి ఆడంబర జీవితం పొందడం. ఇప్పుడు ధనరేఖ ఈ విధంగా ఉండి ఈ రవిరేఖ అనేటువంటిది ధనరేఖతో అక్కడ కలిసింది. ఎక్కడ కలిసినా ఇక్కడ కానీ ఇక్కడ వచ్చిన రవిరేఖ ఎక్కడ కలిసినా ఇక లేదు, ఇట్లా పోయేసి ఎలా కలిసినా లేదు, ఈ పైన కలిసినా ఈ రవిరేఖకి ఎదురుగా రేఖ ప్రారంభమై ఈ ధనరేఖ ఉన్నటువంటి ఈ ధనరేఖతో ఈ రవిరేఖపై ఎక్కడ కలిసినా, చక్కగా కలిసినా, పక్కకు కలిసినా, ఎవరికైతే రవిరేఖపై ఈ విధంగా ధనరేఖలో ఎక్కడ కలిసినా వారి జీవితం ఎలా ఉంటుందంటే క్రమము లేకుండా ఎవరో ఒకరి వల్ల ధనం చేకూరి ఆడంబర జీవితం పొందును. ఎవరో ఒకరి వల్ల, ఎవరో ఒకరి సాయం వల్ల ఆడంబర జీవితం గడిపే వారికి ధనరేఖలో రవిరేఖ ఎక్కడ కలిసినా ఆ విధమైన జీవితం, ఆడంబర జీవితం ఉండును. అదేవిధంగా చంద్రస్థానం వెలుపల నుండి ధనరేఖ కానీ బయలుదేరితే, ఇప్పుడు ఇది చంద్రశేఖర్ వెలుపులంటే ఇలా అనుకో, ఈ విధంగా ధనరేఖ వెళ్ళింది. చంద్రరేఖ చంద్రస్థానం యొక్క వెలుపల నుండి ధనరేఖ బయలుదేరితే వెలుపల నుండి ఇట్టైనా వచ్చు, లేదు ఈ రేఖలో నుంచి ఎలా అయినా రావచ్చు, లేకపోతే వెలుపల నుండి అంటే ఈ పక్క నుంచి అయినా రావచ్చు, ఈ స్థానం నుంచి. ఈ విధంగా చంద్రరేఖ వెలుపల నుండి చంద్రస్థానం అంటే ఇలా చంద్రరేఖ వెలుపల నుండి ఒక రేఖ బయలుదేరి ఎవరికైతే ఇలా బయట కూడా వచ్చింది. ఈ చంద్రస్థానం వెలుపులు ఇలా పోతుంది, బయటకు కూడా వచ్చింది. చంద్రస్థానం యొక్క వెలుపుల నుండి ధనరేఖ బయలుదేరి శనిస్థానం ఎవరికైతే చేరుతుందో వారు సొంత ప్రయత్నము, మితిమీరిన కష్టము, సొంత తెలివితో ఉన్నత పదవిని పొందును. చంద్రస్థానం వెలుపుల నుండి ధనరేఖ బయలుదేరి శనిస్థానం అని చెప్తే సొంత ప్రయత్నము, సొంత కష్టము, విపరీతంగా కష్టపడి చివరికి ఉన్నత పదవిని పొందును, ఉన్నత స్థానం చేరుదురు, ఉన్నతమైన అటువంటి యోగం కూడా కలుగును, ఉన్నతమైన స్థితిని పొందుదురు. కష్టపడతారు, రాత్రి పగులు తేడా లేకుండా ఈ విధంగా ఉండేవాడికి సొంత ప్రయత్నంతో పైకి వస్తుంది. అదేవిధంగా ఈ ధనరేఖ అనేటువంటి ఆయుష్ రేఖతో బయలుదేరితే ఈ ఆయుష్ రేఖ, ఇది ఆయుష్ రేఖ. ఈ ధనరేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ నుండి బయలుదేరితే ఈ ఆయుష్ రేఖ నుండి ధనరేఖ బయలుదేరి శనిస్థానం చేసింది. ఈ ఆయుష్ రేఖ నుండి ధనరేఖ ఎవరికైతే బయలుదేరి శనిస్థానం చేరుతుందో అతను ఒక యజమానిని అనుసరించి, ఎవరో ఒక నాయకుడిని అనుసరించి, యజమాని ద్వారా అంటే ఎవరో ఒకరి ద్వారా ధనవంతుడవును. ఈ ఆయుష్ రేఖ అనేది ఈ ఆయుష్ రేఖ నుండి ధనరేఖ బయలుదేరి శనిస్థానం కానీ చేరితే అతను వెనకాల ఒక ఓనర్ ఉంటాడు, అతను కింద పనిచేస్తూ అతని ద్వారా ధనవంతుడు అయ్యే యోగం ఉంటుంది. లేకపోతే ఏదో ఒక సంస్థలో కానీ కష్టపడి పనిచేసి చివరికి ధనవంతుడు అయ్యే యోగం ఉంటుంది. ఇలాంటి వారి జోలికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఎందుకంటే వీళ్ళు పని చేసుకుని చాలామంది ఎంచేస్తుంటారు, అబ్బాయి యజమానికి విశ్వాసంగా ఉన్నారని చెప్పేసి చాలామంది అతను టార్గెట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ఆయుష్ రేఖ నుంచి ధనరేఖ బయలుదేరినప్పుడు కష్టపడి ఓనర్కి విశ్వాసంగా పనిచేస్తున్నారని ఈర్ష్యతో ఉన్నవాళ్ళు చివరికి ఆ ఈర్ష్య ఉన్న వాళ్ళే దెబ్బతింటారు. ఇతను మాత్రం ఆ ఓనర్ ద్వారా ధనవంతుడు అవుతాడు. అదేవిధంగా
ఈ ధనరేఖ అనేటువంటిది ఈ ధనరేఖ ఎలా వచ్చింది? శని స్థానం చాలా. ఈ ధనరేఖ అనేటువంటిది ఎలా వచ్చింది? ఈ ఆయుష్ రేఖ నుంచి బయలుదేరి ధనరేఖ ఇలా మణిబంధన రేఖ నుంచి వచ్చింది. ఇలా వచ్చి చూడండి, ఈ ధనరేఖ అనేది శని స్థానం చూస్తూ ఉంటుంది. శని స్థానం చూస్తూ బయలుదేరి ఇలా పోయింది చూడండి. ఈ ధనరేఖ అనేటువంటిది మణిబంధ రేఖ నుంచి అయినా రావచ్చు, లేకపోతే ఏ స్థానం నుంచి అయినా రావచ్చు. ఆయుష్ రేఖ నుండి ఆయుష్ రేఖ వరకు వచ్చిన ధనరేఖ ఉన్నవారు, ఆయుష్ రేఖ వరకే వచ్చి ధనరేఖ ఉన్నవారు పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్వార్థం ఉండదు, పరోపకారం ఉంటుంది, ఇతరులకు సేవ చేయడంలో నిమగ్నం అవుతారు. ఇలాంటి ధనరేఖ ఆయుష్ రేఖతో వచ్చి కలిసిపోతే, ఆయుష్ రేఖ దగ్గరకు చేయకపోతే స్వార్థం అనేది వాళ్ళకి ఉండదు, పరోపకారం ఎక్కువ చేస్తారు, వాళ్ళు మేలు చేయాలి, వాళ్ళు బాగుపడాలి అనేటువంటిదే తన విద్యల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. పైకి పోయిందనుకో ఆ విద్యలతో పాటు తన లాభం కూడా పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క ధనరేఖ అనేటువంటిది కింద నుంచి కాకుండా చిన్న రేఖ ఉందనుకో, సరే ఈ ఆయుష్ రేఖ దించి ఎక్కడైనా కానీ ధనరేఖ అనేటువంటిది చిన్న రేఖ ఉంది. చిన్న రేఖ అంటే కింద నుంచి కాకుండా మధ్యలోనే అని చెప్పి ధనరేఖ చిన్నదిగా ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా వారు డబ్బు విషయంలో ఖచ్చితత్వంగా ఉంటారు, డబ్బు విషయంలో ఖచ్చితత్వం పాటిస్తారు. ఈ ధనరేఖ చిన్నదిగా ఎవరికి ఉంటుందో వారు ధన విషయంలో ఖచ్చితత్వం పాటిస్తారు. అదేవిధంగా ధనరేఖకి ఇరువైపులా పైకి పోయి సాగితే ఇతర వ్యవహారాల్లో తలదూర్చి ధన నష్టం కలిగి పిచ్చిపారవుతారు. ఇప్పుడు ధనరేఖ ఎలా ఉంది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ధనరేఖ ఎలా పోయేసి ధనరేఖ అనేటువంటి ఈ విధంగా రెండు పాయలుగా ఈ విధంగా చీరు ఉంటే, ధనరేఖ ఈ విధంగా చీరు ఉంటే అలాంటి వారు ఇతర వ్యవహారాల్లో తలదూర్చి ఇతరులకు మేలు చేయకుండా కీడు చేయాలన్న తల ఉంచి చివరికి వారే పిచ్చివారు అవుతారు. ఈ విధంగా ధనరేఖ చీరిపోయిన వాళ్ళు ఇతరులకు హాని చేయాలనేటువంటి తలంపుతో ఉండి ఇతర విషయాలు జోక్యం చేసుకొని ఇతరులకి అతను మనం మంచి వ్యక్తికి అన్యాయం చేసామని చెప్పేసేటువంటి భావం ఎక్కువ ఎదురు ఏర్పడి వాళ్ళే పిచ్చివాళ్ళు అవుతారు. ఇలా రేఖలు ఉండేవాళ్ళు ఇతరులకు అన్యాయం చేయాలని వారే చివరికి పిచ్చివాళ్ళు అవుతారు. అదేవిధంగా చంద్రస్థానం అవతల నుండి ఈ చంద్రస్థానం యువతల కొంచెం యువతలే ఉంటుంది. ఒక ధనరేఖ బయలుదేరి బుద్ధిరేఖని హృదయరేఖను దాటి చంద్రరేఖ వెలుగుతున్న ఈ విధంగా బుద్ధిరేఖను హృదయరేఖను దాటి శనిస్థానం చేరిన వారు ఆకస్మికంగా అనుకోకుండా వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఈ విధంగా ధనరేఖ బయలుదేరిన వాళ్ళు చంద్రస్థానం వెలుపు నుండి ఈ విధంగా మళ్ళీ ఇది చూసుకోవాలి, ఈ బుద్ధి రేఖను దాటి ఉండాలి, ఈ హృదయ రేఖ లేక ఆత్మరేఖను దాటి ఉండాలి. ఈ రెండు రేఖలు దాటుకొని శనిస్థానం చేరిన రేఖ వల్ల ఆకస్మికంగా వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మికంగా ఈ విధంగా రేఖ ఉంటే అంటే బుద్ధి రేఖని అంటే శిరోరేఖని హృదయ రేఖను దాటి చంద్రస్థానం వెలుపు నుండి బయలుదేరిన ఒక రేఖ ఈ వైపు మనం కనిపించడం కనపరచకపోయినా ఈ రేఖ యువతలకు వచ్చినట్టే.
కాబట్టి వెలుపల నుండి బయలుదేరితే ఆకస్మికంగా, అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.